హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. కాకి పిల్ల కాకి ముద్దు, కొంగ పిల్ల కొంగకు ముద్దు. అర్థం కాలేదు కదా? మీకు కూడా అర్థం అవ్వాలంటే వీడియోని ఫుల్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకా దాంతోపాటు పుష్ప 2కి సంబంధించి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వచ్చారు. అక్కడ ఫ్యాన్స్ అయితే కొంచెం విధ్వంసం చేసేసరికి ఒక మహిళ అయితే చనిపోయింది. దానికి నష్టపరిహారంగా అల్లు అర్జున్ గారు అయితే 25 లక్షలు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు ఆ ఫ్యామిలీకి. సో దాన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. 25 లక్షలేనా? మరి 25 లక్షలు ఏంది చీప్గా? డే 1 294 కోట్స్ వచ్చినాయి, 2 రోజులకు కలిపి 500 కోట్లు వచ్చినాయి. దాంట్లో 25 లక్షలు ఏంది? అది ప్రాణం విలువ నీకు తెలుసా? సో ఈ విధంగా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పుష్ప 2 ప్రీమియర్స్ వేసినప్పుడు హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ గారు అయితే వచ్చారు. అక్కడ ఫ్యాన్స్ తొక్కిసలాట జరగడం వల్ల ఒక మహిళ చనిపోయింది, ఆమె బిడ్డ కూడా హాస్పిటల్ పాలైంది. సో ఈ విషయంలో ఫస్ట్ తప్పు ఎవరిదో మాట్లాడుకుందాం. తప్పు అయితే చాలా సైడ్స్ నుంచి ఉంది. ఫస్ట్ హీరో అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి మాట్లాడుకున్నట్లయితే ఆయన ఎలాంటి తప్పు ఉందంటే, ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసు. అట్లాంటిది ఒక థియేటర్ దగ్గరకు వస్తే ఏదో ఒక నష్టం అయితే జరుగుతుంది ఆ ఫ్యాన్స్ వల్ల. అది ఎక్విప్మెంట్ వైజ్ గా కావచ్చు, థియేటర్ వైజ్ గా కావచ్చు, నాయిస్ పొల్యూషన్ అవ్వచ్చు, ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ఏదో ఒక డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో ఆ విషయం తెలిసి కూడా వచ్చారంటే అల్లు అర్జున్ గారి తప్పనే చెప్పాలి. సెకండ్, ఆ ఫ్యామిలీ కూడా తప్పు ఉంది. ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు. అది కూడా భారీ హైప్ ఉన్న మూవీ, చాలా పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి, అది కూడా పెద్ద థియేటర్. సో అక్కడికి ఆడవాళ్ళని చిన్నపిల్లలని తీసుకుని రావడం అంటే అది కూడా వాళ్ళ తప్పనే చెప్పాలి. ఫ్యామిలీని ఏమైంది, ఒక రోజు ఆగితే ఆ నైట్ నిద్రపోతే తెల్లారి చూడొచ్చు కొంచెం ప్రశాంతంగా. సో ఆ ఫ్యామిలీది కూడా ఎంతో కొంత తప్పు ఉందనేసి నేను చెప్తాను. ఇంకా ఫ్యాన్స్ తప్పు కూడా ఉంది. హీరోని అభిమానించాలి, సినిమాలు చూడొద్దని చెప్పను, కానీ ఎంతవరకు చూడాలి, ఎంతవరకు అభిమానించాలి. ఆమె చనిపోయిందంటే ఎవరి కాళ్ళ కింద పడి చనిపోయిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కింద పడి చనిపోయిందనే చెప్తారు. సో వాళ్ళ తప్పు కూడా ఉంది. ఒక హీరోని చూసినప్పుడు అంత అగ్రెసివ్ ఎందుకు అయిపోతారో, అంత బాడీ తెలియకుండా ఒళ్ళు తెలియకుండా ఎందుకు బిహేవ్ చేస్తారో, ఇంకా అది మీ అభిమానం లేదు, దాన్ని మేమేం చేయలేము. సో తప్పు అయితే అందరి సైడ్ నుంచి ఉంది. దీనికి నష్టపరిహారం అందరు ఇవ్వలేరులే, కానీ అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ గారు అయితే నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కాబట్టి ఎక్కువ మెజార్టీ తప్పు అల్లు అర్జున్ గారి మీదే పడుతుంది. సో పోయిన ప్రాణాన్ని ఆయన తిరిగి తీసుకురాలేరు, కానీ ఎంతో కొంత నష్టపరిహారం అయితే చెల్లించగలరు. దానికి ఆయన కాంపెన్సేషన్ గా, అంటే నష్టపరిహారంగా 25 లక్షలు అయితే ఇచ్చారు. చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు. 25 లక్షలేనా, ఏందంత చీప్ అమౌంట్, ఒక ప్రాణం విలువ అన్నట్లు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఆ బేసిక్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఎవరు అనేసి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో వాళ్ళ గురించి పక్కన పెడితే, మరి 25 లక్షలు అంటే అదేమన్నా చిన్న అమౌంటా అంటే చిన్న అమౌంట్ అయితే కాదు, చాలా పెద్ద అమౌంట్. అంటే ఆ ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే చాలా పెద్ద అమౌంట్ అది. ఆమె చనిపోయింది, వాళ్ళ వైఫ్ చనిపోయింది, 2 ఆడపిల్లలు ఉన్నారు అనుకుందాం. ఆ 2 ఆడపిల్లలకి దర్జాగా పెళ్లి చేయొచ్చు, అండ్ మిగిలిన అమౌంట్ తో వాళ్ళ హస్బెండ్ కూడా ప్రశాంతంగా బతకొచ్చు. లేదా 2 మగపిల్లలు ఉన్నారనుకున్నా కానీ వాళ్ళ స్టడీస్ కి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ బిజినెస్ కి, వాళ్ళ జాబ్స్ కి, వాళ్ళ అబ్రాడ్ వెళ్ళడానికి, ఇట్లాంటి వాటికి కూడా ఆ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 25 లక్షలు సంపాదించడానికి, 25 లక్షలు సంపాదించి కూడబెట్టడానికి ఎంతో కష్టపడాలి. ఎంత కష్టపడ్డా ఆ 25 లక్షలను కూడబెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇంకా 25 లక్షలు సంపాదించాలి అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫ్యామిలీని తీసుకోండి. నాకు 25 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 25 సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి కష్టపడతానే ఉన్నాం. దాచిపెట్టింది మహా అయితే 10,000 బిలోనే ఉంటాయి ఇప్పటికి. నెల ఎంత సంపాదించినా గానీ రెంట్లకి, సరదాలకి, ఆ ఖర్చుని ఈ ఖర్చుని ఏదో ఒక విధంగా సంపాదించింది పోతానే ఉంటది. మిగల్చడం అంటే, కూడబెట్టడం అంటే చాలా పెద్ద విషయం. అది కూడా 25 లక్షలు దాచిపెట్టాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టదు, ఒక లైఫే పట్టొచ్చు కొంతమందికి అయితే. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక జీవితం పట్టిద్ది అనమాట 25 లక్షలు దాచిపెట్టడానికి. సో 25 లక్షలు మ్యాటర్ కాదు బ్రో, ఒక ప్రాణం మ్యాటర్ అనుకున్నాం. ఒక ప్రాణంకి విలువ ఉండాలి కదా, 25 లక్షల మ్యాటర్ కాదనుకుంటే. సపోజ్ ఆ చనిపోయిన పర్సన్ కూడా ఆమె జీవితం మొత్తం మీద కూడా 25 లక్షలు కూడబెట్టలేదు. అట్లా కాదు బ్రో, అక్కడ ప్రాణం మ్యాటర్ కాదు, డబ్బు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి దూరం అయిపోయింది కదా, ఆ ప్రేమని ఎవరు భర్తీ చేయలేరు, ఆ లవ్ ని ఎవరు ఇవ్వలేరు అనేసి మీరు కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతారు. ఇంకా పోయిన ప్రాణానికి మనం ఏం చేయలేం. పోయిన ప్రాణం తర్వాత ఎమోషనల్ గా కూర్చుంటే పని జరగదు, ఎక్కడైనా ప్రాక్టికల్ గా జరగాలి. ప్రాక్టికల్ మీన్స్ డబ్బుతోనే. ఇంకా సో తల్లి లోటుని అల్లు అర్జున్ గారు తీర్చలేరు కదా. సో ఆ 25 లక్షలతో ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడో లేకపోతే ఇంకోటి ఏదో ఆయన ఇష్టం అది. సో ఆ లవ్ అనేది వాళ్ళు సెల్ఫ్ గా బిల్డ్ చేసుకోవాలి తప్ప అల్లు అర్జున్ గారు అయితే ఆ లవ్ ని బిల్డ్ చేయలేరు కదా. సో అల్లు అర్జున్ గారు అయితే ప్రాక్టికల్ గా అక్కడ చేయాల్సింది ఆయన 100% చేశాడు. అంటే ఆ ఫ్యామిలీ పరంగా, అంటే ఆ ఫ్యామిలీ ప్రకారం, ఆ ఫ్యామిలీ స్టాండర్డ్స్ ప్రకారం 25 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి. అండ్ అల్లు అర్జున్ గారు అయితే భరోసా ఇచ్చారు. పిల్లలకు కానీ
తండ్రికి కానీ ఫ్యూచర్లో మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మేము ముందుంటాము. పిల్లల లైఫ్ డెవలప్మెంట్కైనా ఆయన హెల్త్ ఇష్యూస్కైనా ఖచ్చితంగా మా నుంచి రావాల్సింది వెళ్తానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని మేము ఎక్కడా డిసప్పాయింట్ చేయము, వాళ్ళ జీవితాంతం మేము టేక్ కేర్ చేస్తానే ఉంటాం మా యూనిట్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు భరోసా ఇచ్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి లేని లోటే తీర్చాలి అనుకుంటే ₹1,00,00,000 కాదు 100 కోట్లు ఇచ్చినా కానీ ఆ తల్లి లేని లోటుని తీర్చలేం. సో ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ గానే ఉండాలి. ఎందుకంటే లేని ప్రాణం గురించి ఇంకా ఎంత ఎమోషనల్ గా మనం మాట్లాడుకున్నా ఆ ప్రాణం అనేది తిరిగి రాదు. సో ఇక్కడ ప్రాక్టికల్ గానే ఉండాలి కాబట్టి నేను అట్లా మాట్లాడుతున్నాను. మళ్ళీ నన్ను తప్పుగా అనుకొని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో ఇంకా పెట్టినది మీ ఇష్టంలే, మీకు మెచ్యూరిటీ లేనప్పుడు మేమేం చేయలేం. సో ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి కాకి పిల్ల కాకి ముద్దు, కొంగ పిల్ల కొంగకి ముద్దు. ఈ మాట ఎందుకని నాకు అర్థం కాలేదు కదా. సో ఒకసారి క్లిప్ అయితే వినండి. ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much sir. Your love and support has always been there for the film industry. Meer eppudu film industry ni chaala special priorities icharu. Thank you very much. Nenu sabhamukhamga mimmalni abhinandistunanu. And ivala ee special geo pass ayi ee special prices vastaniki daniki main karanamaina Deputy Chief Minister Shri Pawan Kalyan gariki manaspurtiga Deputy Chief Minister Shri Pawan Kalyan gariki manaspurtiga sabhamukhamga abhinandistunanu. Thank you so much. And on a personal note, Kalyan Babai, thank you so much. Thank you. I am really touched by your gesture. Thank you. విన్నారు కదా, కాకి పిల్ల కాకి ముద్దు, కొంగ పిల్ల కొంగకి ముద్దు. వాటి జీవితాల్లో అవి బాగానే ఉంటాయి. వాటిని చూసే మనమే అది నల్లగా ఉంది తెల్లగా ఉంది అని మనలో మనం గొడవ పడతా ఉంటాం. అంటే మన ఫ్రెండ్స్తో గొడవ పడతాము, రిలేటివ్స్తో, కొలీగ్స్తో, నైబర్స్తో, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా ఉంటాం, వాళ్ళని దూరం చేసుకుంటా ఉంటాం. కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దేవుడా దేవుడా అంటూ అభిమానించే హీరోలు మన కోసం ఎప్పటికీ రారు. వస్తే మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ వీళ్ళే రావాలి. అది హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, సపోర్ట్ పరంగా కావచ్చు, దేనికైనా వాళ్ళే రావాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం, కనీసం వాళ్ళకి మన పేరు కూడా తెలియదు, వాళ్ళ కోసం మన లైఫ్లో తోడుండే వాళ్ళతో గొడవపడి వాళ్ళని దూరం చేసుకుంటా ఉంటాం. సినిమాలు చూడొద్దు, ఆదరించొద్దు, అభిమానించొద్దు అని చెప్పను, కానీ ఎంతవరకు చేయాలి? కొంతమంది అయితే కనీసం కన్న తల్లిదండ్రులు కూడా విలువరు. అట్లాంటిది హీరోల కోసం చేతులు కోసుకొని రక్తాభిషేకాలు చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, వామ్మో ఇంకా నా దేవుడని కొలుస్తారు, హారతులు ఇస్తారు, చేతులను కాల్చుకుంటారు, ఇట్లాంటివి చాలా చేస్తారనమాట. సరే, అది మీ అభిమానం, మీ హీరోల కోసం మీరు కాళ్ళు నరుక్కుంటారు, చేతులు నరుక్కుంటారు, అది మీ ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. కనీసం హీరోకి ఇచ్చే విలువలో ఒక 50% అయినా మనల్ని కన్న తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా. కానీ మనం ఇవ్వం. మన అభిమానించే హీరోల కోసం వాళ్ళ బర్త్డేలు వస్తే వేలు పెట్టి సెలబ్రేట్ చేస్తాం. కానీ మన లైఫ్ ప్రాసెస్ కోసం, అంటే మనం కన్నప్పటి నుంచి మనకు ఫుడ్ పెట్టడానికో, లేకపోతే మనకు చదివించడానికో, మనల్ని పెంచి పెద్ద చేయడానికి కోసమో వాళ్ళు కొన్ని చిన్న చిన్న ఆనందాలను దూరం పెట్టుకుని వాటి ద్వారా మిగిల్చిన డబ్బులు మనకు పెడతారు. కానీ మనం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం అభిమానించే హీరోల కోసం వేల ఖర్చు పెడతాం. కానీ మనకు జీవితం ఇచ్చి ఇంత చేసిన వాళ్ళ కోసం, వాళ్ళు దూరం చేసుకున్న చిన్న చిన్న ఆనందాల కోసం ఒక ₹100 పెట్టి వాళ్ళు దూరం చేసుకున్న ఆనందాన్ని మనం దగ్గర చేయలేం. నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేకపోతే నీ చదివించాలన్నా, సో నీ పరంగా ఏదైనా పెద్ద ఖర్చు పెట్టాలన్నా, నువ్వేం చేసినా నీకు తోడుండాలన్నా నీ హీరో నీ కోసం ఎప్పటికీ రాడు. నువ్వు కన్న తల్లిదండ్రులు రావాలి. నువ్వు ఒక ఎదో పని చేసావు అనుకో, నీ హీరోని నువ్వు చీకొడతాడు. కానీ నిన్ను కన్న తల్లి, నా బిడ్డ నిన్ను దగ్గర తీసుకుంటుంది. కన్న తల్లిదండ్రులను కూడా దూరం పెట్టి హీరోలను అభిమానిస్తారు. అది తప్పని చెప్తున్నా. అల్లు అర్జున్ గారు అయితే ఎప్పుడో చెప్పారు, మా ఇద్దరికి ఒక సబ్జెక్ట్ పరంగా పడట్లేదు, ఆ సబ్జెక్ట్ వర్కే, మాకు ఏమీ లేవు. ఆ సబ్జెక్ట్ క్లియర్ అయిన రోజు మేము ఎప్పటికైనా కలుస్తామని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఆయన చెప్పేది ఏముంది, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికైనా కలుస్తారు. సపోజ్ మన రిలేటివ్సే మనం గొడవ పడతాం, మళ్ళీ కలుస్తూ ఉంటాం, అట్లానే వాళ్ళు కూడా ఉంటారు. సో పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు అయితే థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పేసి ఆయనకైతే థ్యాంక్స్ చెప్పారు. సో దానివల్ల ఎక్కువ హర్ట్ అయింది ఎవరంటే ఈ వైసీపీ ఫ్యాన్స్. నేను ఇన్ని రోజులు ఆదరించాము, నీ సినిమాని మేము పైకి లేపాము, కట్అవుట్లు వేసాము, బ్యానర్లు వేసాము, కానీ చివరికి నువ్వు మీ వాళ్ళతో కలిసిపోయావుగా అని అంటున్నారు. ఆయన ఏ రోజు అడగలేదు కదా వైసీపీ వాళ్ళని, అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను మా పవన్ కళ్యాణ్ బాబాయ్తో గొడవ పడ్డాను, మీరు నాకు సపోర్ట్ చేయండి వైసీపీ వాళ్ళని చెప్పేసి ఏ రోజు అడగలేదు కదా. ఆయన ఫ్రెండ్ కోసం ఆయన సపోర్ట్ చేశాడు. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు కలుస్తారు. సో మనమే ఓవర్ థింక్ చేసుకుని అటు జనసేన పార్టీతో గొడవ పడ్డాడంటే ఇంకా మన వైసీపీలోకి వచ్చినట్లని మనం అనుకున్నాం. అల్లు అర్జున్ గారు అయితే ఎప్పుడు చెప్పలేదు నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి. జస్ట్ ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు అంతే, వైసీపీ పార్టీకి కాదు. సో ఇలాంటి టాక్సిక్ బిహేవియర్ తో ఉన్న అభిమానమే మనం చంపుకోవాలి. అంటే తల్లిదండ్రులు కూడా విలువకుండా హీరోలను అభిమానించడము, అసలు కాన్సెప్టే తెలియకుండా వాడు మావాడే మా కోసం వచ్చాడు అనుకోవడం. లైక్ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారితో గొడవ పడగానే ఇంకా అల్లు అర్జున్ మా వైసీపీ పార్టీ వాడు అనుకోవడం, అక్కడ అది కాదు కదా మ్యాటర్. సో ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్ తో ఉన్న ఫ్యానిజం, అట్లాంటివన్నీ దూరం పెడితే
వాళ్ళ జీవితాలు బాగుంటాయి అంటే వాళ్ళకి ట్రోలింగ్స్ ఉండవు అనమాట. సో మన జీవితం ఇంకా బాగుంటుంది అనమాట. ఒకరి గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మన లైఫ్. సో నేను ముఖ్యంగా ఈ వీడియోలో అదే చెప్దాం అనుకున్నా. మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నా. సో ఇంకా అది అర్థం కాకపోతే నేనేం చేయలేను, చెప్పడం వరకే నా బాధ్యత. అది పాటిస్తారా లేదా అని చెప్పేసి అది మీ ఇష్టం. ఇంకా ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.